ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడినాం. నిజంగా మాకు చాలా తృప్తిగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తృప్తి మాకున్నది. ఎన్నేళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే అవకాశం మాకు లభించింది. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడినాం, తెలంగాణ రాష్ట్రం సాధించడం ఆ తృప్తి మాకున్నది. అట్లాగే తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తెలంగాణలో ముఖ్యంగా మన మామూలు అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంది. ఇప్పటికైనా కోరుతా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వారంతా నిజంగా మీరు దురదృష్టవంతులు. మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే అవకాశం లభించలేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోలే. తెలంగాణ ఉద్యమాన్ని మనం 2 భాగాలుగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక భాగం అయితే తెలంగాణ పునర్నిర్మాణం 2వ భాగం. దయచేసి మీరు మొదటి భాగంలో మీకు అవకాశం దొరకలే. ఇప్పుడైనా 2వ భాగం తెలంగాణ పునర్నిర్మాణం బంగారు తల్లి మాకు కలిసి రండి. దయచేసి నాయకుల కొరకు చూడకండి. ప్రజలు కావాలి, ప్రజల కొరకు ప్రభుత్వం ఉన్నది. మన భవిష్యత్తు కొరకు మనకు అడ్డుపడే దాంట్లో ఇంకా మనం ఉండేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ పోతుంది కాబట్టి పోవట్లేదు. ఇంకా చాలా మంది మాట్లాడడానికి ఒక మాట చెప్తాను. రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్ లో చూసిన ముండాబాయ్ అంటారు. డిగ్రీ ఉందో లేదో డౌట్ ఉంది ఆయనకి ఎంక్వైరీ చేసి బాగా అలవాటు. ఆర్టీఐ ద్వారా తీసుకొని బ్లాక్మెయిల్ చేసే అలవాటు. నాది కూడా ఎంక్వైరీ చేపిను మాట ఇస్తున్నా. నా డిగ్రీ కరెక్ట్ కాకుండా రాజకీయాలు వదిలి పెడతా. నా డిగ్రీ కరెక్ట్ నువ్వు రాజకీయాలు అనవసరంగా లేకపోని మాట్లాడి అపాస్పాలు కావద్దు. దయచేసి 100% నేను హోమియోపతి డాక్టర్ని, గుల్బర్గాలో చదివినా. మీరు పోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు, నా సర్టిఫికేట్ చూసుకోవచ్చు. నేను పక్కా డాక్టర్ని. కానీ నేనైతే డాక్టర్. దయచేసి రకంగా అనవసరం మాట జోలికి ఎవరు పోవద్దు అనేది. ఇంకోటి ఒకటి నా సూచన అందరికీ ఉన్నారు. అందరికీ వ్యక్తిగత విమర్శలు పోవద్దు దయచేసి. కేసీఆర్ విషయంలో కావచ్చు, ఇంకోటి విషయాలు, చంద్రబాబు నాయుడు విషయంలో మేము వ్యక్తిగత పోవట్లేదు. రాజకీయంగా మాట్లాడదు ఎక్కడన్నా. కానీ కొందరు ఓకే ఓకే అయ్యా ఇది అధికారిక తెలుగుదేశంలో పదవులు అనుభవించింది నువ్వు. చంద్రబాబు నాయుడు దగ్గర చైర్మన్ తెచ్చుకున్నది నువ్వు. చంద్రబాబు నాయుడు దగ్గర గులాంగిరి చేసింది